హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తలోని కథనాంశాలు చూద్దాం. నేడు నీట్ యూజీ నీట్ పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పైగా విద్యార్థులు రాస్తున్నారు. 557 నగరాలు, పట్టణాలు, దేశం వెలుపల 14 నగరాల్లో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది. విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు అనేది సాక్షి కథనాంశాలు ఇచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్యలకు సంబంధించి ఈ నీట్ ఎంట్రన్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన విద్యార్థులు పడాల్సిన నిబంధనలు: పెన్ను, అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళాలి. ఆధార్, పాన్, ఓటర్ ఐడి అలాంటి గుర్తింపు పొందిన పాటలేదని తీసుకెళ్ళాలి. ఫోన్లో క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళకూడదు. ఉంగరాలు, చెవిపోగులు, నగలు, ఆభరణాలు కూడా ధరించకూడదని ఈ నీట్ నిబంధనలు ఉన్నవి. 706 కళాశాలలో 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు అనేవి ఉన్నాయి. ఇలా నీట్కి సంబంధించి ఇచ్చారు. దాంతోపాటుగా నీట్కి సంబంధించి మాల్ ప్రాక్టీస్కి చెక్ పెట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్ష మొదలైన గంట, ముగియడానికి అరగంట ముందు వాష్రూమ్కి వెళ్ళకూడదు. గంట ముందే చేరుకోవాలని ఇక్కడ కథనాంశాలు ఇచ్చారు. నీట్ పరీక్ష ఆదాయాలు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. స్లిప్పర్స్, శాండిల్స్ లాంటివి మాత్రమే ధరించాలి. ప్లాస్టిక్ వాచీలు, పెన్ డ్రైవ్లు ఇట్లాంటి గ్యాడ్జెట్స్ ఏం తీసుకెళ్ళకూడదు. బాల్ పాయింట్ పెన్ని అందిస్తారు, ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలా కథనాంశం ఇటు ఇచ్చారు. తర్వాత రేపు ఏపీ ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి సంబంధించి రేపు ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సంబంధించి ఇస్తున్నారు. హైదరాబాద్లో 2 పరీక్ష కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో 111. భారత్ ఖాతాలో 43 పథకాలు. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పథకాల పంట పండించారు. 43 పథకాలను ఖాయం చేశారు. ఆకాష్ గోర్ఖా 60 కేజీలు, విశ్వనాథ్ 48 కేజీలు, నిఖిల్ 57 కేజీలు, ప్రీత్ మాలక్ 67 కేజీల్లో స్వర్ణ పౌరుకు అర్హత సాధించారు. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఉంది. తర్వాత భారత్కు పెను శాపంగా నోటి క్యాన్సర్ కారణంగా 2022 భారతదేశంలో ఉత్పాదకత నష్టం సుమారుగా $560 కోట్ల ఉందని ఇక్కడ టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ అధ్యయనం చేసింది. ఇది దేశ జీడీపీలో 0.18%గా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఉంది. 90% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41 ఏళ్ల వయసు వారికి సంభవిస్తున్నాయంట. దీనికి సంబంధించి చూసుకోవాలి. తర్వాత గాజా శాంతి చర్చల్లో పురోగతి. ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయమైలో పురోగతి కనిపించిందని ఈజిప్ట్ ప్రధాన అధికార ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. ఇది అల్ కహేరా అనేటువంటి న్యూస్ కథనాంశం మనకు తెలియజేశారు. ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం, అంతర్యుద్ధం. తర్వాత సైబర్ దాడులు మనపై ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారత్. గతేడాది 7.9 కోట్ల దాడులు. సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్పై గురి చేశారు. ఇది అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్న దేశం మన దేశమే, భారతదేశం. 13% టెక్నాలజీ రంగంపై కనిపించాయని చూస్తున్నారు. ఫిషింగ్ దాడులు 60% పెరిగాయని ఇక్కడ అధ్యయనం తెలియజేశారు. ఆర్థిక రంగంలో 393% పెరిగాయంట ఫిషింగ్ ఈ సైబర్ దాడులు. 2023లో అనుకరించిన బాండ్లో మైక్రోసాఫ్ట్ కనిపించింది. తర్వాత స్థానాల్లో అడోబ్, అమెజాన్, గూగుల్లో ఉన్నాయంట. ఫేస్బుక్, వాట్సాప్లో
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దాడులు బారిన పడ్డ సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్ ఫస్ట్, ఆ తర్వాత ఫేస్బుక్, తర్వాత వాట్సాప్. ఇది కథనాంశం. తర్వాత 2 ఏళ్లలో మళ్ళీ చిన్న కార్ల హవా, మారుతి సుజుకి ఇండియా అంచనా. ఇది ప్రీమియం బడ్జెట్లో ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువ శాతం ఈ మారుతి కార్లు కొంటున్నారు. రెండు 2018-19లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువై నెమ్మదిగా ఇప్పుడు ఈ చిన్న కార్ల వినియోగం పుంజుకుంటుంది. 2026-27 కల్లా ఎక్కువ స్థాయిలో కార్లు కొనే పరిస్థితి వస్తుంది అమెరికాలో లాగా. ఎయిర్ ఇండియా క్యాబిన్ లగేజ్ ఉచిత పరిమితి తగ్గింపు. క్యాబిన్ లగేజ్ ఉచిత పరిమితిని తగ్గించడం జరిగింది. ఈ నెల 2 నుంచి తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 kg ఉచితంగా క్యాబిన్ లగేజీ తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. తమ విమానాల్లో కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్సీ విభాగాల టికెట్ ధరలు ఉంటాయని, ఇందులో వేరువేరు ప్రయోజనాలు, నిబంధనలు ఉంటాయని తెలిపారు. ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో గరిష్టంగా 25 kg వరకు క్యాబిన్ లగేజ్ ఉచితంగా అనుమతి ఉండేది. తాజా మార్పులు కంఫర్ట్ ప్లస్ టికెట్లపై 15 kg లగేజీ ఉచితంగా అనుమతిస్తారు. ఫ్లెక్సీ టికెట్పై 25 kg లగేజ్ తీసుకెళ్లవచ్చు. బిజినెస్ తరగతి ప్రయాణికులు కూడా దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజ్ 25 నుంచి 30 kg వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఇతర విమాన సంస్థల్లోనూ క్యాబిన్ లగేజ్ 15 kg ఉచితంగా అనుమతిస్తున్నారు. అందుకని వీళ్ళు కూడా 15 kg చేసినట్టున్నారు. ఫ్లెక్స్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, ఢిల్లీ, ముంబై టికెట్ ధరని తీసుకుంటే కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ విభాగాల మధ్య తేడా ₹1000 ఉంటుంది. అయితే 10 kg అదనంగా క్యాబిన్ లగేజ్ వీటితో పాటు ప్రయాణించే తేదీ మార్పు లేదా క్యాన్సిలేషన్ ఎటువంటి రుసుము ఉండదని, వీటి విలువ $9000 వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా ప్రకటించారు. ఫ్లెక్స్ ప్రయోజనాలు ఇవి. తర్వాత టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల. టీఎస్ సెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకం కోసం నిర్వహించే అర్హత పరీక్ష. ఉస్మానియా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఎగ్జామ్. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి జూలై 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు ఉంటాయి. దానికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఇచ్చారు. 6న ఏపీ ఐసెట్ అంటే MBA, MCA కోర్సులకు గాను దానికి సంబంధించిన కథనాంశం. 6లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సెమిస్టర్ 1వ సెమిస్టర్ ఫీజు చెల్లించినకు గడువు తేదీ ఈ నెల 6 వరకు ఉందని ప్రాంతీయ ప్రధాన అధికారి శ్రీనివాస్ గారు తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్, తృతీయ సంవత్సరం 6వ సెమిస్టర్ ఫీజు గడువు ఈ నెల 19 వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళది. తర్వాత టీఎస్ సెట్ విడుదల. 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ నియామకం కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీనికి సంబంధించిన కథనాంశం మనం చూసాము. 1500 అపరాధ రుసుముతో జూలై 8 వరకు, 2000 అపరాధ రుసుముతో జూలై 16 వరకు, 3000 అపరాధ రుసుముతో జూలై 26 వరకు ఉంది. ఆగస్టు 28, 29, 30, 31 తేదీలో జరుగుతుంది ఎగ్జామ్. ఆగస్టు 20 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి గాను ఉమ్మడి 10 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఇచ్చారు. ఏపీలో పరీక్ష కేంద్రాలు రద్దు చేసినట్లు చెప్పారు. తుది ఉత్తర్వులకు లోబడి పోస్టులు. ఇది తెలంగాణలోని గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి. ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 28కి వాయిదా, జూన్. గ్రూప్ 1లో ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి పోస్టులకు కేటాయింపు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని చెప్పింది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక వర్గానికి రిజర్వేషన్ పెంపు అమలు చేయాలంటే సంబంధిత సామాజిక వర్గం వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడంతో పాటు సరైన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. ఆ నివేదిక ఆధారంగా చేసుకొని రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందాకే రిజర్వేషన్ల పెంపు జరగాలి. కానీ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఇలాంటి కసరత్తు ఏమీ జరగకుండా 6 నుంచి 10% పెంచుతూ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో జీవో నెంబర్ 33 జారీ చేసింది. ఈ జీవో సహేతుకం కాదు అని జీవో కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్
జస్టిస్ నామవరపు రాజేశ్వర గారి ధర్మాసనం విచారించింది. రిజర్వేషన్లు 50% దాటకూడదు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 66 నుంచి 10% పెంచడంతో సామాజిక రిజర్వేషన్లు 54% పెరిగాయి. గతంలో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో సామాజిక రిజర్వేషన్ల కోటా 50% మించకూడదని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇందుకు విరుద్ధంగా ఉందని, ఆర్టికల్ 14, 15, 16 ఉల్లంఘనల కిందకు వస్తుందని ఈ కథనాంశంలో తెలియజేశారు. టీఎస్పీసీకి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మళ్ళీ తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా వేశారు. దానికి సంబంధించిన కథనాంశమే. విచారణ అనేది 28కి వాయిదా వేశారు, జూన్ 28కి. ఎస్టీలకి 6 నుంచి 10% రిజర్వేషన్లు ఇవ్వడం తగదని కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత యాంటీ ఫంగల్ మందులను సీజ్ చేసిన డీసీఏ అధికారులు. నమస్తే తెలంగాణలోది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న యాంటీ ఫంగల్ డ్రగ్లను అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఉంది. తర్వాత నిమిషాల్లో గింజలోని పోషకాలను గుర్తించు అధునాతన విషయాలను ప్రవేశపెట్టినటువంటి ఇక్రిసాట్ ల్యాబొరేటరీ సహాయం లేకుండా గింజ పోషకాలను కేసు స్థాయిలో గుర్తించేందుకు అధునాతనంగా నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రో ఇక్రిసాట్ అనే వాళ్ళు తెలియజేశారు. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఉంది. డిపార్ట్మెంట్ పరీక్షలు జూన్ 12కు వాయిదా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ డిపార్ట్మెంట్ పరీక్షలు 13 నుంచి జరగాల్సి ఉంటే దాన్ని జూన్ 12కి వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ఎస్ఎల్టీఏ భాషా పండితులకు పదోన్నతులు కల్పించేందుకు టెట్ అవసరం లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తక్షణమే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. జూన్ 12లోపు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ ఉంది. తర్వాత ఎపిసెట్ 20% క్లిష్ట ప్రశ్నలు ఇస్తాం. పొరపాట్లుంటే ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలే ప్రామాణికం. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రం అనుమతించాం. ఈ నెల 7 నుంచి 11 వరకు 2 సెషన్ల పరీక్షలు. నమస్తే తెలంగాణలో సంబంధించిన ఇది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ జరిగింది డీన్ కుమార్ గారితో. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించే ఈ పరీక్ష సంబంధించి ఇచ్చారు. 90 నిమిషాల ముందే అనుమతిస్తారు. ఇంజనీరింగ్ 166, అగ్రికల్చర్కి 135 సంబంధించి అంశాలను ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక పోలీస్ బోర్డు చేతికి. తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో 3000 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత దీనికి సంబంధించి జరుగుతుంది. సీఎం ముద్ర. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత అప్పగించడంపై సీఎం నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాకపోవడంతో నియామకాలు జరుగుతాయి. దీనికి సంబంధించిన కథనాంశం ఇక్కడ చూసాము.